వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ బిస్కెట్ చేయడం చూపిపోతాను. నేను స్వీట్ బిస్కెట్ చేయడం కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. ఇక్కడ నేను 2 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకున్నాను. అదే కప్పులో 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇక్కడ పావు కప్పు రవ్వ, ఒక చిటికంత సాల్ట్, ఒక చిటికంత నేను ఏలకి పౌడర్ తీసుకున్నాను. నేను ఎక్కడ స్వీట్ చేసేటప్పుడు మీరు ఒక చిటికి సాల్ట్ వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో పావు కప్పు అంతా నెయ్యి తీసుకున్నాను. నేను ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నానండి. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను. మిక్సీ బౌల్లో రవ్వ, సాల్ట్ అండ్ ఎలచి పౌడర్ ప్లస్ ఈ షుగర్, దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్గా పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు నేను. సో ఇప్పుడు మిక్సీ పట్టుకునేసి ఇది ఫైన్ పౌడర్ అయింది. ఇప్పుడు మనం బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకుంటే ఇప్పుడు ఈ పౌడర్ దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత నేను ఈ గోధుమ పిండి కూడా దీనిలో యాడ్ చేసుకుని మంచిగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు గీ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలో గీ యాడ్ చేసుకుందాం. గీ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం వేడి చేసి పెట్టాం కాబట్టి ఫస్ట్ మీరు దానిలో ఒక స్పూన్ హెల్ప్ని ఇంకా మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ ఎంత పడుతుందో చూసుకుని మనం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయిందండి. గీ చూడండి ఇలా ప్రెస్ చేసి మనకి ఇలా లంప్స్ అన్ని రావాలి. ఇప్పుడు మనం కొద్దిగా దీని వాటర్ యాడ్ చేసి దీన్ని మనం పిండి వేసుకుందాం మంచిగా. అంటే ఇది చపాతీ లాగా కాకుండా కొంచెం ఇంకా ఎక్కువ పల్సింగ్ రాకుండా కొంచెం గట్టిగా ఉండాలి పిండి. మన చపాతీ కంటే కొంచెం గట్టిగా ఉండాలి. అప్పుడు ఇది మంచి క్రిస్పీగా అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత మేము చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇది పిండి రెడీ అయిపోయిందండి. మనం మంచి దీనికి ఇంకొకసారి దాన్ని స్లాబ్ మీద పెట్టుకొని, లేకపోతే మీరు చపాతీ చేసే ఇది ఉంటే కూడా రాయి ఉంటే కూడా దాంట్లో కూడా మంచిగా దాన్ని ఇంకొకసారి మంచిగా పిసుకోవాలి. పిండి ఎంత పిస్తారో అంత మంచిగా క్రిస్పీగా వస్తాయి. దీన్ని మంచిగా పిసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. సో మంచిగా పిసికేసామండి. ఇప్పుడు దీన్నే హాఫ్గా కట్ చేసుకుందాం. మనం హాఫ్గా కట్ చేసుకుని చపాతీలాగా చేసుకుందాం. చపాతీలాగా అంటే మీకు ఎక్కువ పలసంగా రుద్దకూడదండి. మీకు దాన్ని కొంచెం లావుగా ఉండాలి. ఒక మినిమం ఒక హాఫ్ ఇంచ్ అయినా కొంచెం లావు ఉండాలండి. అప్పుడు ఉంటేనే బిస్కెట్ అనేది మంచిగా వస్తాయి. నేను చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. సో ఇలా నేను చపాతీలాగా చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనిలో స్క్వేర్ టైప్ కట్ చేసుకున్నానండి. మీరు ఏ సైజ్ కావాలంటే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే ఇక్కడ స్క్వేర్ టైప్ కట్ చేసుకుంటున్నాను. నేను కట్ చేసి సైడ్ గుండా చేస్తాము. చూడండి అట్లీస్ట్ ఈ లావు ఉండాలండి. అట్లీస్ట్ ఇంత లావు ఉండాలి. ఉంటేనే బిస్కెట్ అనేది మంచిగా వస్తాయి మీకు. సో దీన్ని ఇప్పుడు నేను చిన్న స్క్వేర్ పీస్లా కట్ చేసుకుని మీకు చూపిస్తాను నేను. మీ స్క్వేర్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు డైమండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు, ఎలా కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను అయిపోయిందండి ఇది. చూడండి ఇప్పుడు మంచి పీస్ అయిపోయింది. ఇప్పుడు ఈ పీస్ అన్ని ఇప్పుడు నేను ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను ఆయిల్ ఆల్రెడీ కడాయి పెట్టి నేను వేడి చేసుకున్నాను. ఈ వేడి చేసుకున్న తర్వాత మీరు ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత దీంట్లో సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఫుల్ మీరు ఆయిల్ అయినా పెట్టుకుంటే మీరు అది లావుగా ఉంది కాబట్టి బిస్కెట్స్ కొంచెం బయట మాత్రం వేగిపోతుంది. మీకు కలర్ వచ్చేస్తాయి, లోపలనే వేగదు. కాబట్టి మీరు సిమ్లోనే పెట్టి వేగించుకోవాలి. సిమ్లో పెట్టి వేగిన తర్వాత మీరు మంచి కలర్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను. సో క్రిస్పీ స్వీట్ బిస్కెట్ రెడీ అయిపోయిందండి. చూడండి మంచిగా క్రిస్పీగా వస్తే ఆరాలి. ఇది కొంచెం వేడి ఉండేటప్పుడు తింటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఆరిన తర్వాత మంచి క్రిస్పీగా ఉంటుంది. మీరు ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే మీరు చేసే యూస్ఫుల్ ఉంటుంది మాకు. బాయ్ బాయ్.